మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకున్నాం. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు తనను నమ్ముకున్న వారిని, తను పిలుచుకున్న వారిని ఎలా రక్షిస్తాడో, ఎలా సంరక్షిస్తాడో ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాము. ఇర్మియాను బందీ గృహంలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షముగా అతనితో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. ఆ దినమున నేను విడిపించేదను అంటున్నాడు. ఏ దినము అంటే మనం దేనికైనా బందీలుగా ఉన్నప్పుడు, దేని చేతైనా మనం బంధించబడుతున్నప్పుడు, దుష్టుడు ఏమైనా మనల్ని బంధించడానికి ప్రయత్నించినప్పుడు, సమస్యలు ఏమైనా మనల్ని బంధించడానికి ప్రయత్నించినప్పుడు, ఇరుకుగుండా మనం ఏమైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు కూడా ఈ వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను విడిపించేదను అంటున్నాడు. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. మనం ఈ లోకంలో భయపడే విషయాలు చాలా ఉంటాయి. మనుషులకు ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటాము. మనల్ని ఎవరైనా నిందిస్తున్నారంటే వారికి భయపడుతూ ఉంటాము. మనల్ని ఎవరైనా శోధించ ప్రయత్నిస్తున్నారంటే వారికి భయపడతాము. నీవు భయపడని అవసరం లేదు అని దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఇర్మియాకి ఇచ్చిన వాగ్దానం దేవుడు మనకి నేటి దినాన ఈ వాక్యం మనకిస్తున్నాడు. కాబట్టి మనము ఎవరి నిమిత్తమై భయపడకూడదని తెలియజేస్తున్నాడు వాక్యం. ఏ శత్రువు భయము నీకు అక్కర్లేదు అంటున్నాడు. ఎవరు నిన్ను బంధించరు అంటున్నాడు. కాబట్టి మనము కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని ఆధారం చేసుకుని దేవుని మీద బలమైన విశ్వాసం ఉంచినప్పుడు ఈ ఇర్మియాకు ఎలా సహాయం చేస్తానని వాగ్దానం చేశాడో దేవుడు మనకు కూడా అదే సహాయాన్ని అందించే దేవుడుగా ఉన్నాడని మనము వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. నీవు నన్ను నమ్ముకుంటేవనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదని అంటున్నాడు. ఇర్మియా ఎలా నమ్ముకున్నాడో దేవుణ్ణి మనం కూడా అంతే విశ్వాసంతో నమ్ముకోవాలి. దేవుణ్ణి మనం నమ్ముతున్నాము అంటే అది బలమైన విశ్వాసంతో నమ్మాలి. కానీ ఏదో నమ్మేము అంటే నమ్మేము, దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, దేవుడిని ప్రార్థన చేస్తున్నాము అంటే ప్రార్థన చేస్తున్నాము కాదు. దివారాత్రులు మనము ఆయనను ధ్యానిస్తూ ఉండినప్పుడు ఇర్మియా వలె తన సమస్తాన్ని విడిచిపెట్టుకొని దేవుణ్ణి హత్తుకొని ఏ విధముగా ప్రేమిస్తూ దేవుని కోసం జీవిస్తున్నాడో మనల్ని సమస్తము విడిచిపెట్టుకోమంటలేదు. కానీ మనకున్న స్థితిలోనే మనం దేవుణ్ణి హత్తుకొని మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ విధముగా శత్రువుల భయం లేకుండా చేస్తానంటున్నాడు. ఎవరు నిన్ను బంధించాలని చూస్తున్నారో వారికి నిన్ను అప్పగించాలని సెలవిస్తున్నాడు. నిన్ను తప్పించేదను, నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను అంటున్నాడు. నీవు ఖడ్గం చేత పడవు అంటున్నాడు. ఖడ్గము అంటే ప్రాణ భయము చేత ఇతను బాధపడుతున్నాడు కాబట్టి నీవు ఖడ్గం చేత పడవు అంటున్నాడు. మనకు కూడా అదే వాగ్దానం చేశాడు. ఆయన నమ్ముకున్నప్పుడు మనకు కూడా ఖడ్గం అంటే ఏ ప్రమాదమో రానియని దేవుడుగా ఉన్నాడని మనం ఇక్కడ తెలియజేసుకుంటున్నాం. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు అంటున్నాడు. అంటే అకస్మాత్తుగా మనకి ఎలా దోపుడు సొమ్ము వస్తుందో అలా మన ప్రాణాన్ని కూడా మనం దక్కించుకుంటాం. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు అకస్మాత్తుగా మన ప్రాణానికి హాని కలిగే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అకస్మాత్తుగా అలాంటి సందర్భాల్లో నీ ప్రాణం నేను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనకి. కాబట్టి మన రక్షణ ఇచ్చే దేవుడు, మనకు కాపుదలనిచ్చే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు మనకున్నాడని జ్ఞాపకం చేసుకొని ఇర్మియాకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని మనం విశ్వసించినప్పుడు దేవుడు మన పట్ల కూడా ఈ కార్యాలన్నీ నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఖడ్గం వంటి ప్రమాదం మన మీదకి రానియకుండా దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణం నీవు దక్కించుకుంటావు అని మనకి సెలవిస్తున్నాడు. ఇదే యెహోవా వాక్కు అని కూడా బలముగా ఆయన వాక్కిస్తున్నాడు. కాబట్టి వాగ్దానం చేస్తున్నాడు. ఇర్మియాకి చేసిన వాగ్దానం దేవుడు మనకు కూడా ఈవేళ చేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన విశ్వసిద్దాము. మనకేమైనా ఇరుకు వంటి సమస్య ఉన్నప్పుడు దేవుని పాదాల యొద్ద పెడదాము. మనకేమైనా ఖడ్గం వంటి సమస్య ఎదురవుతున్నప్పుడు దేవుని పాదాల యొద్ద పెడదాము. మనం దేవుని హత్తుకొని ఈ సమస్యలన్నిటి నుండి విడిపింపబడాలని దేవుడు మన ఎడల కోరుకుంటున్నాడు. మనం ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన్ని సేవించాలని కోరుకుంటున్నాడు. ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకొని ఆయన మహింపరుద్దుము గాక. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, మీకు స్తోత్రములు. యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. దేవా నాయనా, ఈ వాక్యంలోని వాగ్దానాలన్నీ ప్రభువా వినిచిన బిడ్డలందరికీ నెరవేర్చండి. వారు ఏమైనా చిక్కుల్లో ఉండినప్పుడు, వారేమైనా సమస్యల్లో ఉండినప్పుడు, వారేమైనా భయములలో ఉండినప్పుడు వాటన్నిటినీ వారి ఎడల తొలగించి ప్రభువా మీ క్షేమమును, మీ యొక్క కృపను సమృద్ధిగా వారికి అనుగ్రహించి మీరు మహిమ పొందు దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.